మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ప్రతి ఒక్కరు చెప్పే మాట వారి దురుసు ప్రవర్తన, వాళ్ళు మాట్లాడే బూతులు. ఇవే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కారణాలు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత అంటే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుల వ్యక్తిగత జీవితాల్లో వేలు పెట్టి 3 పెళ్లిలంటూ, దత్తపుత్రుడంటూ, అలాగే ప్యాకేజీ స్టార్ అంటూ, సరే పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తున్నారంటే అది కాకుండా వారి ఇంట్లో ఆడవాళ్ళని కూడా వారు దూషించడం, అలాగే నాయకులను అంటే ప్రశ్నించిన ప్రతి నాయకుడిని బూతులు తిట్టడం, ఇవి వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు. అయితే మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడంతో ఇకపై వైఎస్ఆర్సీపీ మారుతుంది, ఆ పార్టీల నాయకులకు బుద్ధి వచ్చింది, ఇక ఆ పార్టీలో నాయకులు మారుతారు, ఎలాంటి బూతులు మాట్లాడారు, ఎలాంటి అంటే ఒక వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్లు తిట్టరు, వాళ్ళు మాట్లాడే నాయకుల పదవులేంటి, ఆ పదవికైనా మర్యాద ఇస్తారు అని అందరూ భావించారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లాంటి నాయకులు కూడా మీడియాతో మాట్లాడిన సందర్భాల్లో చెప్పారు, మేము మాట్లాడిన భాష ప్రజలకు నచ్చలేదంట చాలా మంది అంటున్నారు, సరే మేము మార్చుకుంటామని కూడా చెప్పారు. సో కానీ కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రం బుద్ధి మాత్రం వచ్చేలా లేదు, వాళ్ళ బుద్ధి మాత్రం మారేలా లేదు. తాజాగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయిన నాగార్జున యాదవ్ అనే ఒక వ్యక్తి ఈరోజు సాక్షి ఛానల్లో నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడడం జరిగింది. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నాయకుడి గురించి కాదు, ఏకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడడం జరిగింది. కనీసం సీఎం అనే మతి కూడా ఆయనకు లేకుండా, సీఎం పదవికి కూడా గౌరవం ఇవ్వకుండా నోటికొచ్చినట్లు తిట్టాడు నాగార్జున యాదవ్. దీంతో తెలంగాణలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారి ఫ్యాన్స్ నాగార్జున యాదవ్ పై ఫైర్ అవుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు కూడా సోషల్ మీడియా వేదికగా నాగార్జున యాదవ్ పై ఫైర్ అవుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చేరే వరకు ఈ వీడియోని షేర్ చేయండి అంటూ సోషల్ మీడియాలో వీడియోని షేర్ చేస్తున్నారు. మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే జనసేన పార్టీ నాయకులకు చేత కాదు, వాళ్ళని ఏమీ చేయలేము, వాళ్ళని అలా వదిలేస్తున్నాము, వాళ్ళు ఏం చేసినా సరే కానీ మేము వాళ్ళని టచ్ చేయలేము, మీరైనా వాళ్ళ అంతు చూడండి రేవంత్ రెడ్డి గారు అంటూ, అది మీ వల్లే సాధ్యమవుతుంది, మీకే అలాంటి గట్స్ ఉన్నాయి, మా పార్టీ నాయకులకు లేవు అంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు షేర్ చేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మమ్మల్ని ఎంత దూషించినా, ఎన్ని తిట్టినా, ఎన్ని దాడులు చేసినా కానీ మా నాయకులు వాళ్ళని ఏం చేయలేకపోతున్నారు, కానీ మీరు మాత్రం అలా కాదు, మీపై మాకు నమ్మకం ఉంది, అలా దూషించిన వారిని మీరు వదిలిపెట్టరు అని మాకు తెలుసు, మీ వరకు ఈ వీడియో రావాలని షేర్ చేస్తున్నాం. ఎలాగైనా వ్యక్తి ఒక ముఖ్యమంత్రిని అలాంటి మాటలు మాట్లాడారు, అది కూడా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఈ విధంగా దూషించారు, అలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మరొకసారి ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయిలో ఉన్న నాయకుడిని ఇలా నోటికొచ్చినట్టు తిట్టకుండా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది, మీరు చెబుతారని ఆశిస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డిని, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని, అలాగే తెలంగాణ పోలీస్ సంబంధించిన సోషల్ మీడియాని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. చూడాలి మరి సీఎం రేవంత్ రెడ్డిని డెలివరీ బాయ్తో పోలుస్తూ నోటికొచ్చినట్లు బూతులు తిట్టిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ పై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.